హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు డే 2 అయితే ఏఎంబి సినిమా మాల్కి అయితే వెళ్ళాం. సో అక్కడైతే 32 స్క్రీనర్ రెక్లైనర్స్ది ఉంది. సో అదైతే ఫస్ట్ టైం అనమాట మేమైతే విజిట్ చేయడం. సో నార్మల్ స్టాండర్డ్ సీట్స్ కన్నా నార్మల్గా రెక్లైనర్స్ అయితే ఉన్నాయి. అదైతే మనం కూర్చొని పడుకొని దొల్లుకొని ఎలాగైనా చూడొచ్చు. వేదావేణి అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో బేండమేళం సినిమాకి అయితే వెళ్ళాం. పెద్దగా ఎవరు లేకపోయినా అంటే 32 సీట్స్ ఫిల్ అయిపోయాయి అనుకోండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేసాం సినిమా మూవీని. అలాగే ఎంబీ మాల్లో ఉన్న ఈ బోట్ అనమాట. సో చూడడానికి అయితే ఈ థీమ్ చాలా బాగుంది. సో వేదకైతే ట్రై చేసి వెక్కు అని చెప్పాను. స్టార్టింగ్ అది భయపడింది కొంచెం వెళ్ళడానికి ఆ బోటింగ్ టైప్లో. అండ్ ఆ ఫీల్ కూడా ఉంటుంది కదా, సో కొంచెం వాటర్లో ఫ్లోట్ అవుతున్నట్టుగానే ఉంది. అండ్ అలానే ఆ ఫ్లోట్ అవుతూ అలా రొటేట్ అవుతూ చాలా ఫీల్ అయితే బాగుంది. అండ్ చూడడానికి ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడైతే చుట్టూ యానిమల్స్ అండ్ ట్రీస్ అవి అయితే కవర్ చేసి ఉన్నాయి. సో అలానే స్లోగా బోట్ వెళ్తూ అండ్ అలానే ఆ బోట్ అయిపోయింది. అక్కడి నుంచి దానికి మళ్ళీ మేము సెకండ్ రౌండ్ కూడా ఎక్కించాం. చూసారు కదా, యానిమల్స్ కూడా పెట్టి ఉన్నాయి అండ్ జంగల్ థీమ్లో ఉంది. సో స్లోగా అయితే వెళ్తుంది. అండ్ ఈ లోపు ఇన్ ద మీన్ టైం ఎవరో ఒక చిన్న పాప కూడా చేసి వచ్చేసింది అనుకుంటా. మా వేద అయితే ఇంకా వెళ్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు చూసుంటే అది అక్కడ అప్ కండిషన్. సో మాకైతే చూస్తున్నప్పుడు చాలా భయం వేసింది. అమ్మ బాబాయ్ ఎలా ఉంటుందా ఇన్ కేస్ ఇఫ్ యూ సీ కాయ్స్ అండ్ దాని ఎక్స్ప్రెషన్స్ అయితే షీఈస్ ఫీలింగ్ సో టెన్స్డ్ అనమాట. సో అక్కడి నుంచి అలా డౌన్ వస్తుంది. అండ్ మా వేదాన్ని షూట్ చేయడానికి అయితే మా బావ అక్కడికే వెళ్ళిపోయాడు. అండ్ అలానే వేణిని అయితే ఇంకా మీ అందరికీ ఎవరికి చెప్పక్కర్లేదు ప్రతి వీడియోకి. మా వంశిక అయితే వాళ్ళ నాన్న కూసి అని అనొచ్చమాట. అండ్ ఇక్కడైతే జంగల్ థీమ్లో ఉన్నాయి. అండ్ లావణ్య, నేను, గీత వీళ్ళందరం కూడా వేదాన్ని అయితే షూట్ చేస్తున్నాం. సో ఆ వాటర్లో ఇలాంటి రైడ్స్ అనేవి చిన్నప్పుడే ఎంజాయ్ చేయగలం. అండ్ ఇలాంటి రైడ్స్ అన్నీ ఎక్కించాలనేది కూడా నాకు చాలా హ్యాపీ అనమాట, ఇలాంటి రైడ్స్ చేయడం. అండ్ పెద్ద పెద్ద రిస్కీ ఉన్న రైడ్స్ అయితే నేనైతే ఎక్కించను. అండ్ వేద కూడా మీరు అక్కడికి వెళ్ళి చూసారు కదా, అండ్ అక్కడ చూసారు కదా అది ఫ్లోట్ అయ్యి వచ్చింది అంటే డౌన్ అయ్యి వచ్చింది. అండ్ ఇక్కడ ఒక అప్ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా బ్రిడ్జ్ లాగా ఎక్కుతుంది. ఇన్ కేస్ మీరు అక్కడ ఫార్ ఏవేది చూడలేకపోయి ఉంటే ఇక్కడ నియర్ బై ఉంది చూడండి. సో మా వేద అయితే ఫస్ట్ టైం బోట్ ఎక్కుతుంది, రైడ్ చేస్తుంది అండ్ అప్ ఎక్కుతుంది. ఇంతవరకు అది దూరంగా ఎక్కింది, అక్కడైతే మేము సపోర్ట్ లేము. అండ్ ఇది సెకండ్ టైం ఎక్కుతుంది. అండ్ స్లోగా టెన్స్గా ఫీల్ అవుతుంది. అండ్ అటు నుంచి ఇంకో వేరే డైరెక్షన్లో తీసుంటే బాలే వచ్చేది. అండ్ ఇప్పుడు స్లోగా కిందకి వెళ్తుంది. హిహి హుర్రే. సో అయిపోయింది. సో 1 ల్యాప్ అయితే అయిపోయిందనమాట. సో అగైన్ మళ్ళీ సెకండ్ టైం కూడా అది దాని ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి మా బావ అయితే మళ్ళీ దాన్ని ఎక్కించాలని అనుకున్నాడు. సో సరే అయితే మళ్ళీ నువ్వు ఎక్కువ అని చెప్పానన్నాం. సో ఇప్పుడు నౌ వి చూస్ ద డిఫరెంట్ కలర్ అనమాట. సేమ్ టైం ఒక్కటే ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ దానికి కూడా డిఫరెంట్ ఫీల్ అనేది రావాలి కదా. సో అందుకనే వి చూసే డిఫరెంట్ కలర్ అండ్ నౌ విచ్ ఈస్ ఎల్లో కలర్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తుంటే చూసారు కదా వాటర్ ఫ్లోట్ అనేది ఎలా అవుతుందో. అండ్ అది మనకి కొంచెం దూరం నుంచి చూస్తే అమ్మో అంటే ఇలాంటి రైడ్స్ ఎక్కించకపోతే మనకి చాలా భయం వేస్తుంది, ఎలా ఎక్కుతుందా ఏంటా అనేది. కానీ వన్స్ అది ఒక్కసారి ఆట ఆడిచ్చాక చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఎల్లో కలర్ వచ్చింది. మా వేద ఎప్పుడు వస్తుంది అండ్ నౌ ఇట్ ఈస్ బ్లూ కలర్. ఇప్పుడు అది ఏ కలర్లో ఉందా అనేది మీరు గెస్ చేయండి. ఆల్రెడీ నేనైతే మీకు కలర్ చెప్పేశాను కదా, సో మీరైతే గెస్ చేయక్కర్లేదు. సో మళ్ళీ సెకండ్ టైం నేను అడుగుతున్నందుకు మీరైతే ఓపెన్గా చెప్పేసుకోవచ్చు. సో మా వేద అయితే వచ్చేస్తుంది. నా వేద అయితే వచ్చేసింది. అండ్ ఇలాంటిది మేము మా వేణికి కూడా చేయించాలని అనుకున్నాం. సో కానీ అదైతే దాని మూడ్ కొంచెం ఆ రోజు బాగాలేదు. అసలు ఫస్ట్ 2 days మేము గేమ్ జోన్కి వెళ్ళాం. ఫస్ట్ డే అయితే ఇన్ ఆర్బిట్ మాల్కి వెళ్ళాం గేమ్ జోన్కి. అక్కడ కూడా అది ఎంజాయ్ చేయలేదు. అండ్ సెకండ్ డే ఇది ఏఎంబి మాల్ సినిమాకి వెళ్ళి, ఇది మా తమ్ముడు వాళ్ళ హౌస్కి నియర్ బై అనమాట, విచ్ ఈస్ అరౌండ్ 5 minutes అనమాట. సో 5 minutes వీ కెన్ గో టు ది ఏఎంబి మాల్. సో అలాగా
సో 5 మినిట్స్లో ఏఎంబీ మాల్కి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి గేమ్స్ అన్నీ ఆడచ్చు. మేము అరౌండ్ ఆఫ్టర్నూన్ అలా మూవీ అయిపోయి 4 అలా అయింది. సో ఇంకా గేమ్స్ అన్నీ ఆడి అండ్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ ఇదే గేమ్స్ కాకుండా నెక్స్ట్ ఇంకా చాలా డిఫరెంట్ గేమ్స్ మేము కూడా ఆడాం. అండ్ చూసారు కదా, వేదాకి ఇప్పుడైతే భయం పోయింది. అండ్ వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళ వేదాకి వీనికి ఏదో గిఫ్ట్స్ తీద్దామని చెప్పి అనుకొని ట్రై చేశారు. కానీ నేను వద్దన్నా, ఇలాంటివి ఎప్పుడు మనం ఫెయిల్ అయిపోతూనే ఉంటామని కానీ ట్రై చేశారు. ట్రై అంటిల్ యూ సక్సెస్ అని అంటారు కదా, సో అలా ట్రై చేశారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో నౌ ద లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అంటూ సో ఈ గేమ్ అయితే ఎక్కించేసాం. సో ఇందులో అయితే వేణిని ఎక్కించామన్నమాట. సో వేణి అయితే చెప్పాం కదా, దానికి అస్సలు గేమ్స్ అనేవి ఇంట్రెస్ట్ లేదు. సో ఆ 3 days మా బావికి ఎలా అంటే ఒక ఫెవిక్విక్ వేస్తారు కదా, నిజంగా ఒక ఫెవిక్విక్ వేసి అంటించినట్టుంటాయి కదా. సో ఇంకా ఇంచు అక్కడ డ్రైవ్ చేసేటప్పుడు తప్ప ఇంకా అస్సలు మా బావనైతే అది అస్సలు వదలలేదు. నన్ను ఓపెన్ చేయండి రా బాబు, నన్ను తీసేయండి రా బాబు అని చెప్పి ఫీల్ అవుతుంది. అయినా సరే పర్లేదులే, అది ఇంకా అలా మా బాతోనే ఉంటుంది, అది గేమ్స్ ఏం ఎంజాయ్ చేయట్లేదు అని చెప్పి మేమైతే ఎక్కించాం. సో ఇందులో చూసుంటే ట్రైన్, కార్, బస్ అని చెప్పి ఉంటుంది. అండ్ కోకోమిలన్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ద వీల్స్ ఆన్ ఎ బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అన్నట్టు అలా రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతుంది. ఆ రౌండ్లో కూడా మా వంశిక అయితే దాని సాంగ్ని అయితే ఆపట్లేదు. మేము చాలా ట్రై చేసాం ఆపడానికి, కానీ అదైతే ఆగట్లేదు అనమాట. సో మళ్ళీ ఏం చేసామంటే ఇది వేదాని మళ్ళీ దాన్ని వంశీని ఆపేసి మళ్ళీ వేదాకి ఇంకో రౌండ్ మేమైతే ఇప్పించాము. సో మమ్మీ గీత అయితే ఇక్కడ గేమ్ ప్లే చేశారు. అండ్ మనం కార్డ్ని పెట్టాలి, కార్డ్ పెట్టిన తర్వాత దాన్ని ఆ వీల్ని రొటేట్ చేయాలి. సో అది ఎక్కడైతే వచ్చి ఆగుతుందో మనకి అక్కడ బోనస్ టికెట్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే 1000 టికెట్స్, 250 టికెట్స్ అనేవి వస్తాయి. సో ఆ టికెట్స్తో మనకి అట్ లాస్ట్ ఫైనల్గా మన ఓవరాల్ టికెట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ టికెట్స్కి ఏదైతే ఐటమ్ అది ఉందో ఆ ఐటమ్ మనకి ఇస్తారు. సో ఎక్కడైతే మమ్మీ వీల్ రొటేట్ చేసేటప్పుడు ఎక్కడ 50 టికెట్స్ వచ్చాయి. సో మమ్మీ ఫీల్ హ్యాపీ. అండ్ అగైన్ అలాంటి బోనస్ టికెట్ అయిపోయి ఇంకొకటి గీత ట్రై చేసింది కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత. అండ్ ఆ వీల్ని అది అలా పుష్ చేస్తే చాలు అండ్ అదే లోపలిదే రొటేట్ అయిపోతుంది. అండ్ అదే స్టాప్ చేసి జస్ట్ సో అదైతే 50, 60, 40, 150 అని చెప్పి చూపిస్తుంది. సో గీత ప్లే చేసే టైంకి 40 టికెట్స్ అండ్ మమ్మీ చేసిన దానికి 50 + 40 90 టికెట్స్. టోటలీ వీ గాట్ ద 90 టికెట్స్. అండ్ అట్లా ఫైనల్ ఆ కార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు మా బావ ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేస్తాడు. నేనైతే కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మా బావకి అయితే ఎన్ని టికెట్స్ వచ్చి ఉంటాయి గెస్ చేయండి. ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఐ నో ద ఆన్సర్ అండ్ యూ గోనా ద ఆన్సర్ విత్ ఇన్ ద ఫ్యూ మినిట్స్. సో ఓవర్కమ్ చేసి వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మా బావకైతే చాలా
తక్కువ టికెట్స్ వచ్చాయి, మమ్మీ కన్నా చాలా తక్కువ టికెట్స్ వచ్చాయి. అండ్ దట్టు ఏంటంటే అది మాకు ఫైనల్గా తెలీదు అది 10 టికెట్స్ అని. అండ్ ఆ 500కి 40కి మిడిల్లో ఉంది కదా 10 టికెట్స్, ఆ 10 వచ్చిందనమాట. సో మాకైతే 10 టికెట్స్ వచ్చాయి. అండ్ అలానే ఇక్కడ ఈ గేమ్ కూడా ఆడదామని చెప్పి, ఈ గేమ్ కూడా మీ అందరికీ తెలిసిందే కదా, వాడు ఒక 3 ఛాన్సెస్ ఇస్తాడు. ఆ 3 ఛాన్స్లో ఆ క్యాన్స్ అనేవి మనం ఫుల్ డిస్మాంటిల్ చేయాలి, అంటే త్రో చేసి దాన్ని ఉన్న ప్లేస్లను తీసేయాలి. సో ఒక్క క్యాన్ అయితే ఉండిపోయింది. సో మళ్ళీ ట్రై చేయమని చెప్పాము. అప్పుడు అలాగని ట్రై చేసి ఉంటే ఏదో ఒక టాయ్ మనకి నచ్చింది అయితే ఇస్తారు. సో మా బాబు మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశాను. నేను వేణి ఈ లోపల వంశీకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది. చూసారు కదా దాని ఫేస్ ఎక్స్ప్రెషన్, ఎక్కడికి దిగాలని అయితే అనుకోవట్లేదు. సో అలా రొటేట్ చేశాను హ్యాపీగా అనేటట్టు. అండ్ ఇన్ ద మీన్ టైం సెకండ్ టైం కూడా మా బాబు ప్లే చేశాడు. అండ్ ఫస్ట్ టైమే బాగా ఆడాడు. అండ్ ఇప్పుడైతే నేనైతే వీళ్ళని రొటేట్ చేశాను ఎన్ని టికెట్స్ వస్తాయి అనేది. సో మీరైతే మళ్ళీ గెస్ చేయండి నేనైతే ఎన్ని విన్ అవుతా అనుకుంటున్నారు అనేది. అండ్ నేను కూడా ఇన్ కేస్ అరౌండ్ ఒక 50 టికెట్స్ వచ్చాయని అనుకుంటా. నాకు 50 or 40 టికెట్స్ వచ్చాయి. సో ఆ టికెట్స్ అన్నీ మాకు తీసుకెళ్ళి అట్ లాస్ట్ ఫైనల్గా మాకు ఏమొచ్చిందంటే ఒక చిన్న రేడియం బాల్ ఉంటుంది చూడండి, అండ్ అదైతే వచ్చింది. అండ్ నాకైతే ఎన్ని టికెట్స్ వచ్చాయి, 70 టికెట్స్ వచ్చాయి. ఐ గోట్ ద 70 టికెట్స్ అనమాట. అండ్ ఇక్కడైతే ఇది కూడా టికెట్స్ గేమే. నేను గీజా కుంఫు పాండా గేమ్ ఆడాను.
And you all know, please do like, share, subscribe to our channel, and don't forget to hit the bell icon, and please stay tuned to our channel. Please, bye bye.